శ్రీకాంత్ గారు, అసలు ఈ దేవాదాయ శాఖ ఎండోమెంట్ దీంట్లో అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ ఈ శాఖలో ఏం జరుగుతోంది ఫస్ట్ అది చెప్పండి. ముందుగా సింహాచల దేవస్థానం ఘటన చాలా బాధాకరం. మొదటిగా మృతులకు వారికి ఆత్మశాంతి కావాలని కోరుకుంటూ, అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మన అప్పన్న స్వామిని కోరుకుంటున్నాం. ఈశ్వర్ గారు, ఒక విషయంలో చెప్పాలంటే ఈ ఘటన ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి, బాధ్యతారహితం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఇంకా మొదటిగా ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, ముఖ్యమంత్రి గారి కులపిచ్చ ధనదాహమ అనేది ఈ 8 మందిని బలి తీసుకుంది అని చెప్పవచ్చు. మీరు సామాజిక వర్గాలను ఎందుకు తీసుకొస్తున్నారు? సామాజిక వర్గాలు, కులపిచ్చి, కులగజ్జి ఎందుకు తీసుకొస్తున్నారు? అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే ఏదో చేయాలి ఆరోపణలు చేయాలి కాబట్టి చేస్తున్నారా? అదే చెప్తున్నా. ఈ రామచంద్ర మోహన్ అనేటువంటి ఇప్పుడు కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన ర్యాంకర్ గా వచ్చినటువంటి వ్యక్తి. దేవాదాయ శాఖలో కమిషనర్ గా ఉండాలి అంటే ఒక IAS ఆఫీసర్ ఉండాలి ఇక్కడ. ఓకే, అంటే అప్పుడే నిష్ణాతంగా ప్రతి ఒక్కటి కూడా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవలసిన ఆలోచన విధానం వారిలో ఉంటుంది. ఈ అర్హత లేనటువంటి రామచంద్ర మోహన్ గారిని అక్కడేసి ఈయనకు ఎన్ని బాధ్యతలు అప్పగించారో చూడండి ఒకసారి. ఓకే, ఆయన దేవాదాయ శాఖ కమిషనర్, కనకదుర్గ అమ్మవారి గుడి ఈవో, మళ్ళీ అడిషనల్ కమిషనర్, అంటే 3 బాధ్యతలు వారికి అప్పగించారు. దీనికి ఎందుకు అన్న అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే, వారు సింహాచల దేవస్థానంలో దాదాపు 9 సంవత్సరములు ఈవోగా ఉన్నారు. అక్కడ ఉండి దేవాలయ భూములన్నీ పరిరక్షించకుండా దాన్ని భక్షించాలనే ఉద్దేశంతో అక్కడ వారు అడిషనల్ కమిషనర్ గా గానీ అక్కడ ఉన్న ఈవోని గానీ సస్పెండ్ చేశారు. ఓకే, వీరి మీద దాదాపు 300 కోట్ల స్కామ్లు ఉన్నాయి. ఎవరి మీద? అరెస్టు వరకు కూడా పోయింది. మీరు చెప్తున్న రామచంద్ర మోహన్ గారి మీద? రామచంద్ర మోహన్ గారి మీద రామచంద్ర మోహన్ గారి మీద మీరు కొడితే వచ్చేస్తుంది. సిబిఐ ఛార్జ్ షీట్ ఉంది వారి మీద. 300 కోట్ల స్కాములు ఉన్నాయి. ఇటువంటి వారిని తీసుకొని వచ్చి అక్కడ ఈవోగా పెట్టి వారు ఇష్టానుసారం అతనికి అర్హత లేని సామాజిక వర్గం ఎందుకు తీసుకొచ్చారు అంటే వారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. అది ఎందుకు అంటే కూడా చెప్తాను. అక్కడ కమిషనర్ గా ఉన్నటువంటి IAS ఆఫీసర్ సత్యనారాయణ గారికి 8 నెలలు, ఆయన రిటైర్మెంట్ కు ఆయనకు 8 నెలలు ఉంది. ఆయన వారిని ఉండనీయకుండా ఆయనను వేరే శాఖకు బదిలీ చేస్తూ రామచంద్ర మోహన్ గారిని 3 బాధ్యతలు అప్పగించి ఇక్కడ పెట్టారు. అంటే అక్కడ భూ కుంభకోణాలు విషయాలంతా కూడా అతనికి స్పష్టంగా తెలుసు. దీంట్లో ఎలా సంపాదించుకోవాలన్న అంశాలను తొందరగా అక్కడ ఉన్న సత్యనారాయణ గారిని ఇంటికి పంపించి వీరిని మరి మధ్యలోనే తీసుకురావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క దేవాదాయ శాఖ కూడా కమిటీలు లేవు ఇంతవరకు. ఎందుకు అంటే కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్లస్ ఈ కమిషనరు కలిసి ఈ కుంభకోణాలలో పాత్ర వహిస్తున్నారు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో అన్నది గుర్తుపెట్టుకోవాలి. సింహాచలంలో మన చంద్రోత్సవం అన్నది కానీ, తిరుమలలో వైకుంఠ ఏకాదశి అన్నది కానీ చాలా పవిత్రంగా మనం సంవత్సరానికి ఒకసారి కొన్ని వేల లక్షల మంది, కోట్ల మంది భక్తులు అక్కడ మనం దర్శనం చేసుకోవాలనుకుంటాం. కానీ ఇప్పుడు దర్శనం చేసుకోవాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దేవుని దర్శనం చేసుకోవలసిన దుస్థితి భక్తునికి వచ్చింది. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ రామచంద్ర మోహన్ గారు కానీ అక్కడ ఈవో తిరునాథరావు అనే ఉండేవాడు. ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి 1 వీక్ 10 days లోనే ఈయన వస్తూనే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈవో ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు ఆయన సుబ్బారావు అనేటువంటి ఉన్నాడు. ఆయనకు ఏం తెలియదు. ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చి శ్రీనివాసరాజు అని ఉన్నాడు. ఆ గోడను కట్టించిన ఆయన. ఈ డ్యాములన్నీ కట్టిస్తారు కదా, అట్లా గోడలు కట్టించాడు ఆయన. సార్, ఇటువంటి యొక్క వీరిని వెంటనే ఈవో నుంచి కమిషనర్ వరకు వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏదో నివేదిక అడిగారంట, నిజంగానే యాక్షన్ తీసుకుంటారా?
యాక్షన్ తీసుకుంటే ఎవరో ఒకరి మీద తూతూ మంత్రంగా తీసుకుంటారా? అసలు ఈ ప్రభుత్వం అదే. బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? అదే చెప్పబోతున్నా నేను. దాదాపు గత ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి మన పుష్కరాలలో దాదాపు 29 మంది చనిపోతే ఇంతవరకు కూడా ఎవరి మీద యాక్షన్ లేదు, ఎవరి మీద బాధ్యులు పడుకోరు, బాధ్యతంగా ఎవరిని కూడా చేయలేదు అక్కడ. ఇది కూడా మన జరిగినటువంటి తిరుమలలో 8 మందిని కానీ ఈ రోజు 8 మంది కానీ ఇదే విధంగా నీరు కారుస్తారు. అందుకనే మేము వీడిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఇంకొకటి సార్, ఈ రోజు చాలా పవిత్రమైన అక్షయ తృతీయ, చందనోత్సవం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే మామూలుగా మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, విజయవాడలో 8 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఉంది, హైదరాబాద్ లో 18 ఎకరాల్లో ఉంది, 36 ఎకరాల్లో అమరావతిని రైల్వే స్టేషన్ నిర్వహిస్తామన్నారు. ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గాని, అమరావతిని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు గాని, సింహాచలంలో ఉన్న గోడలను సరిగ్గా కడితే చాలు, వీరు మరి అక్కడ సింగపూర్ ను చేయాల్సిన పని లేదు, ఆ రైల్వే స్టేషన్ లో అన్ని చేయాల్సిన పని లేదు అని చెప్పి నేను కోరుతున్నా. అదే విధంగా సార్, అప్పుల రాష్ట్రం, అప్పుల చంద్రబాబు గారు రాష్ట్రానికి తప్పవు తిప్పలు ఆయన ఉన్నంత వరకు. ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు మరి ఎప్పుడు వచ్చి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతాడు అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే సనాతన ధర్మం గురించి మీకు కొద్దో గొప్ప తెలుసు అని నేను అనుకుంటున్నా, బాగా తెలుసు అని కూడా నాకు తెలుసు. బట్ ఆ సనాతన ధర్మంలో ఒక రాజకీయ పార్టీ నడుపుతూ ఎవరైనా మరణిస్తే, ఏది దేవాలయాల దగ్గర దర్శనానికి వెళ్ళి మరణిస్తే, అందులో తన పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే సంతాపం చెప్పాలనేది సనాతన ధర్మంలో ఏమైనా ఉందా? ఇది చాలా చాలా నిజంగా వారు నిన్న మన చెప్పారు, జనసేన వాళ్ళు ఉన్నారని, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పడము చాలా నిజంగా ఆ సనాతన ధర్మంలో నిజంగా సనాతన ధర్మం గురించి నిజంగా ఒక క్లాస్. ఒక్కరోజు మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే, మరణించిన వాళ్ళు వచ్చి మేము జనసేన పార్టీ కాదు అని చెప్పరు, మాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పరు. సో వాటిపైన అంటే మనకు అవసరమైన డెడ్ బాడీస్ను కూడా మన పార్టీకి వాడేసుకుందాం, సింపుల్ కదా ఇది. పార్టీకి వాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇటువంటి సనాతన ధర్మంలో ఎక్కడా లేదు, ఇటువంటి ధర్మాలు ఎక్కడా కూడా కనపడవు అనేటువంటిది మీకు అందరికీ తెలిసిన విషయమే. సనాతన ధర్మం గురించి ఒక పెద్ద సబ్జెక్టు, ఒకసారి మన పవన్ కళ్యాణ్ గారిని ఒక డిబేట్ లో కూర్చోబెట్టుకుంటే సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకోవచ్చు. సార్, ఈ రోజు జరిగిన విషయంలో పొద్దున్నుంచి జరుగుతున్న చూస్తాం, రెవెన్యూ వాళ్ళు దేవాదాయ శాఖ మీద, దేవాదాయ శాఖ వారు పోలీసు మీద, పోలీసు వారు ఇంకొకరి మీద తోస్తున్నారు. నిజంగా మంత్రి గారు మాట్లాడుతూ చరిత్రలో, మన హోంశాఖ మంత్రి గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 మంది మంత్రులతో మేము చాలా ఎక్సైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. కానీ అమ్మా, చరిత్ర అంటే 8 మందిని చంపడమా అని అడుగుతున్నా హోంశాఖ మంత్రి గారిని. చరిత్ర అంటే చంపడమా? ఇంతవరకు దేవాదాయ శాఖ చరిత్రలోనే తిరుమలలో చనిపోయిన సంఘటన గాని, ఇక్కడ సింహాచలంలో చనిపోయినటువంటి గాని ఎక్కడా లేదు, చరిత్రలో కూడా జరగలేదు. వీళ్ళ చరిత్ర ఏ రకంగా ఉందనేది మాత్రమే జరిగిందని తెలుసుకోవాలి. ఈ